చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల రంగం సిద్ధమైంది. ఇవాళ జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో 2 టీచర్, ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఓ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా రెడీ అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్లు 23,214 మంది ఉండగా పోలింగ్ కేంద్రాలు 253 ఉన్నాయి. మొత్తం 7 అభ్యర్థులున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు 1,96,321 మంది ఉండగా పోలింగ్ కేంద్రాలు 376 ఉన్నాయి. పోటీలో 17 మంది అభ్యర్థులున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలు 185 ఉన్నాయి. 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆయా జిల్లాల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రాడ్యుయేట్లకు సెలవు ప్రకటించింది ఈసీ. ఏపీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 2,48,000 మంది ఓటర్లు ఉన్నారు. 362 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2 జిల్లాల్లో బ్యాలెట్ బాక్సులను ఎన్నికల తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్కు తరలిస్తారు. ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో 2,93,000 మంది ఓటర్లు ఉన్నారు. 339 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 3 జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 15,593 మంది ఓటర్లు ఉన్నారు. 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 26న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నేడు జరగనున్న 10వ తరగతి పరీక్ష ఏప్రిల్ 3కు వాయిదా పడింది.